హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. ఈరోజు మనం వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ది పార్ట్ అయిన శంకర్పల్లి తర్వాత జరుగుతున్న అండ్ జరగబోయే డెవలప్మెంట్స్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా వెస్ట్ పార్ట్ అంటే మనందరికీ గుర్తుకొచ్చేది గోల్డెన్ ట్రయాంగిల్ అండ్ శంకర్పల్లి. సో ఈ ఏరియాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మినిమం మనకి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 30K నుంచి 60K వరకు అవుతుంది. సో ఈ ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే మనం శంకర్పల్లి నుంచి ఒక 10 to 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే కనుక ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. సో ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ చేయాలి, ఇక్కడ వచ్చే డెవలప్మెంట్స్ ఏంటి, అండ్ అలాగే ముంబై హైవే ఉన్న ఇక్కడే ఎక్కువ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, సో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ కనుక మీరు గమనిస్తే ఈ బ్రింజల్ కలర్లో ఉన్నటువంటిది మనకి హైదరాబాద్కి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్కి వెస్ట్ పార్ట్. సో ఈ వెస్ట్ పార్ట్లో మనకి ఇది గోల్డెన్ ట్రయాంగిల్ అండి. సో ఇది వచ్చేసి గోల్డెన్ ట్రయాంగిల్ మనకి ఇది శంకర్పల్లి. సో ఇక్కడ మనకి నార్సింగి అండ్ గండిపేట్, అలాగే మోకిల, శంకర్పల్లి అండ్ బానూరు, నందిగామ, సో ఇటు పటాన్చెరు, ఇలా వస్తే పార్టీ అండ్ కొల్లూరు, తెల్లాపూర్, వట్టినవలపల్లి, సో మళ్ళీ నార్సింగి. సో ఇది గోల్డెన్ ట్రయాంగిల్. సో ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో ఆల్మోస్ట్ ప్రైజెస్ అన్నీ కూడా హైక్ అయిపోయాయి. సో ఇక్కడ మనకి 40,000 నుంచి 60,000 వరకు వెళ్ళిపోయాయండి. సో దీని తర్వాత మనకి ప్రైజెస్లో రీజనబుల్గా కొద్దిగా దొరికేది అంటే మనకి శంకర్పల్లి. సో ఈ శంకర్పల్లి ఏరియాలో మనకి 30,000 ఎబో అయిపోయింది. శంకర్పల్లిలో కూడా మనకి శంకర్పల్లిలో ఫ్రీ జోన్ ఉన్నది కొద్ది పార్ట్ వరకే. సో శంకర్పల్లి తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి తక్కువ ప్రైస్లో అనుకుంటే మనకి నెక్స్ట్ మెహతాబ్ ఖాన్ కూడా ఉందండి. సో ఈ మెహతాబ్ ఖాన్ కూడా శంకర్పల్లి నుంచి ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మెహతాబ్ ఖాన్ కూడా వస్తుంది. సో ఈ శంకర్పల్లికి ఇంత దూరంలో మళ్ళీ ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా అంటే ఇక్కడ కన్జర్వేషన్ జోన్ ఉందండి. మనకి శంకర్పల్లి నుంచి మనకి ధోబిపేట అండ్ లక్ష్మారెడ్డిగూడెం వరకు కన్జర్వేషన్ జోన్ ఉంది. సో ఇక్కడ ఎలాంటి మనకి డెవలప్మెంట్స్ కానీ లేఅవుట్స్ కానీ ఎలాంటివి రావు. సో తర్వాత మనకి లక్ష్మారెడ్డిగూడెం తర్వాత మనకి ఫ్రీ జోన్ ఉంటుంది. ఈ మెహతాబ్ ఖాన్ కూడా ఏరియా ఇదంతా ఫ్రీ జోన్ అనమాట. సో ఇక్కడ మనకి ఎలా ఏదైనా డెవలప్మెంట్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మెహతాబ్ ఖాన్ కూడా శంకర్పల్లి తర్వాత నెక్స్ట్ మంచి ఏరియా డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్కి చేయాలి అనుకుంటే మెహతాబ్ ఖాన్ కూడా, ఎందుకంటే ఇది 4 రోడ్స్ జంక్షన్. ఈ మెహతాబ్ ఖాన్ గురించి మనం రైట్కి వెళ్ళామనుకోండి మనకి ఇది సంగారెడ్డికి వెళ్ళిపోవచ్చు. బాంబే హైవే టచ్ అవుతుంది. ఇది 100 feet రోడ్ రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇది బీటీ వేశారు కూడా. సో దీని తర్వాత ఇలా లెఫ్ట్ తీసుకుంటే మనకి నవాపేట్ 10 కిలోమీటర్స్ వస్తుంది. తర్వాత మనం స్ట్రైట్ వెళ్ళిపోతే వెనకతల మోమిన్పేట్. ఇది మనకి ఒక మెహతాబ్ ఖాన్ నుంచి మోమిన్పేట్ ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. సో మెహతాబ్ ఖాన్ కూడా తర్వాత మనం డెవలప్మెంట్ కనుక చూస్తే సో ఇది చీమల్దారి విలేజ్. ఈ చీమల్దారి విలేజ్కి ఆనుకొని ఒక 400 acresలో బిల్డర్ వాళ్ళు లగ్జరీ విల్లాస్ కడుతున్నారండి, స్టార్ట్ చేశారు. సో ఈ రైట్ సైడ్ ఏరియాస్లో మనకి చక్రంపల్లి ఏరియాలో కూడా ఒక 200 acresలో కూడా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్, లగ్జరీ విల్లాస్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత కనుక చూస్తే మనకి దేవరాంపల్లి. సో దేవరాంపల్లిలో ఒక 650 ఎకరాలు ఒక పెద్ద బిల్డర్ వాళ్ళు కూడా ఇక్కడ స్మార్ట్ సిటీ ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు 650 ఎకరాల నుంచి దగ్గర ఒక 1000 ఎకరాల వరకు గ్యాదర్ చేస్తున్నారు. వీళ్ళు స్మార్ట్ సిటీ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్ వచ్చే విధంగా. దాని తర్వాత చూసుకుంటే ఎన్కతల్ల అండ్ అలాగే మోమిన్పేట్. రీసెంట్గా మనం ఈ 2 పేర్లు కూడా మోమిన్పేటని మనం ఆర్టికల్లో వినడం జరిగింది. ఈ మధ్యన మోమిన్పేట అండ్ ఎన్కతల్ల బాగా వినబడుతుంది. సో ఎన్కతల నుంచి ఈ రూట్ కనుక చూస్తే ఇది ఎన్కతల, ఇలా స్ట్రైట్ వస్తే ఆర్కతల. సో ఈ ఏరియాలో కూడా లేఅవుట్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఈ ఏరియాలో ఈ ఆర్కతల నుంచి నవాపేట, అలాగే ఈ నవాపేట నుంచి మెహతాబ్ ఖాన్ రూట్లో మనకి 8,000 నుంచి 12,000 వరకు దొరుకుతాయండి ప్రైజెస్లో కూడా మనకి డిటిసిపి లేఅవుట్స్. సో ఈ ఎన్కతల నుంచి ఆర్కతలకు వచ్చే రూట్లో మనకి ఈ రైట్ అండ్ లెఫ్ట్ 2 వైప్స్ కూడా, 2 వైపులో కూడా మనకి గవర్నమెంట్ ల్యాండ్ ఒక 2,000 స్క్వేర్ యార్డ్స్ ఉంది. సో 2,000 ఎకరాలు రీసెంట్గా గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని
వేరే కంపెనీస్కి ఇచ్చిందండి, మనకి ఐటీ రిలేటెడ్ కంపెనీస్కి ఇచ్చింది. సో రీసెంట్గా హుండై వాళ్ళు కూడా 1400 కోట్ల పెట్టుబడి పెట్టడానికి కూడా ముందుకు వచ్చారు ఈ ఏరియాలో. అలాగే మనకి తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళకు కూడా ఇక్కడ ల్యాండ్ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. సో ఈ రూట్లో కనుక మీరు చూస్తే ఈ ఏరియాలో కూడా మనకి నవాబ్పేట ఏరియాలో, అలాగే ఈ తిమ్మారెడ్డిపల్లి ఏరియాలో కూడా మనకి ఒక 150 ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ వర్క్ స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా వాళ్ళు విల్లాస్ ప్లాన్ చేస్తున్నారు. దాని తర్వాత కనుక చూస్తే మనకి నవాబ్పేట ఈ ఒట్టి మీనంపల్లి ఈ ఇయర్లో కూడా ఇది 150 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ అండి. ఇది కూడా కంప్లీట్ అయిపోవచ్చింది ఆల్మోస్ట్. దీని తర్వాత ఇక్కడ ఒక 100 ఎకర్ ప్రాజెక్టు లేఅవుట్. సో దీని తర్వాత ఒక 50 ఎకర్ లేఅవుట్ ఇక్కడ. దీని తర్వాత మనకి మెహతాబ్ఖాన్ కూడా ఈ రూట్లో కూడా ఎక్కువ లేఅవుట్స్ వచ్చేసాయి. సో మనకి ఈ రూట్లో కూడా బాగా లేఅవుట్స్ వచ్చేసాయి. సో దీన్ని మనం అడ్జసెంట్గా ఈ రోడ్ ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఇది RRR అండి. ఇది ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే RRR phase 2 ఇది. సో ఈ అడ్జసెంట్గా దీనికి మనము సెకండ్ గోల్డెన్ ట్రయాంగిల్ అని కూడా చెప్పవచ్చు. సో ఈ మోమిన్పేట్ నుంచి మనం స్టేట్కి వెళ్ళిపోతే మనకి సదాశివపేట వెళ్ళిపోవచ్చు. ఇది బాంబే హైవేకి టచ్ అవుతుంది. సో ఈ రూట్లో కూడా మనకి డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి. రైట్ అండ్ లెఫ్ట్లో చూస్తే అన్ని ఇండస్ట్రీస్ బాగా వచ్చేసాయి. ఇక్కడ కూడా బాగా డెవలప్మెంట్స్ అయ్యాయి. సో ఈ బాంబే హైవేతో కంపేరింగ్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా మీకు ఈ ఏరియా అయితే చాలా బెటర్. ఈ ఏరియాలో చూసుకుంటే ఎక్కడైనా, ఎందుకంటే మనకి గచ్చిబౌలి ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఐటీ కంపెనీస్ ఎలా ఉన్నాయో, సో ఈ ఏరియాలో కూడా మనకి ఐటీ రిలేటెడ్కి సంబంధించిన కంపెనీస్ రాబోతుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్కి ఇక్కడెక్కడైనా ప్లాన్ చేయవచ్చు. ఈ నవాబ్పేట ఏరియాలో కానీ మీకు, అలాగే ఈ నవాబ్పేట నుంచి ఇక్కడ తిమ్మారెడ్డిపల్లి కానీ, అరకతల కానీ, వెనకతలలో ఎక్కడైనా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మనకి మోమిన్పేట నుంచి ఇలా కొత్తగాడి వికారాబాద్ వెళ్ళిపోవచ్చు. ఇది కూడా 100 feet రోడ్ అండి. సో ఈ నవాబ్పేట నుంచి మనకి ఆల్రెడీ ఈ కొత్తగాడి వరకు 100 feet రోడ్ వర్క్ నడుస్తుంది, కంప్లీట్ అవ్వచ్చింది ఈ ఏరియాని. సో దీన్ని ఫస్ట్ గోల్డెన్ ట్రయాంగిల్ అనుకుంటే సెకండ్ గోల్డెన్ ట్రయాంగిల్ దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెహతాబ్ఖాన్ కూడా వెనకతల, అరకతల, నవాబ్పేట, మళ్ళీ మెహతాబ్ఖాన్ కూడా. సో ఎందుకు దీన్ని సెకండ్ గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఐటీ కంపెనీస్ వచ్చి మనకి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ వచ్చి రెండు ఇక్కడ అడ్జసెంట్గా ఉండడం వల్ల ఈ ఏరియా బాగా డెవలప్ అయిపోయింది. సో దీంతో ఈక్వల్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఉంది, అలాగే మనకి ఐటీ రిలేటెడ్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. సో ఇక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ల్యాండ్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఇది సెకండ్ గోల్డెన్ ట్రయాంగిల్ చెప్పుకోవచ్చు దీన్ని. సో ఇది ఫస్ట్ గోల్డెన్ ట్రయాంగిల్, ఇది సెకండ్ గోల్డెన్ ట్రయాంగిల్. సో నెక్స్ట్ వీడియోలో మీకు దీని గురించి ఇంకా డీప్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఏమన్నా కాల్ చేయాలంటే నన్ను అడగవచ్చు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.